మార్కెట్లో నిమ్మకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందంటూ నెల్లూరు జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో గిరాకీ తగ్గిందనే కారణంతో స్థానికంగా వ్యాపారులు ధరల్లో కోత పెడుతున్నారంటూ రైతులు చెబుతున్నారు. గత 2 నెలలుగా మార్కెట్ మందకోడిగానే సాగుతోందని, ప్రస్తుతం కిలోకు 7 నుంచి 15 రూపాయలు మించి రాకపోవడంతో కూలీ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదంటూ వాపోతున్నారు. రైతులు బాగా నష్టపోయినారు. 15 రోజులుగా 7, 8, 15 దాకా పోతుంది కేజీ. అంతకుముందు 20, 25, 30 దాకా పోతుంది. మామూలుగా 30 నుంచి 40 కానీ అమ్మితే లేబర్కి లగేజీలు ఛార్జీలు బాను కొద్దిగా మిగులుతుంది. పోయిన సంవత్సరం అమ్మింది 60, 70, 80 దాకా పోయింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ దాకా పోయింది. ఈ సంవత్సరం మార్కెట్ డల్. ఈ సంవత్సరం అది 15, 20 రూపాయలు అంతే. దారుణం అమ్మటం రైతులు చాలా దెబ్బతింటున్నారు. 2 నెలల నుంచి ఇదే పరిస్థితిలో ఉన్నారు. మే నెల నుంచి ఈసారి కంటిన్యూగా రేట్లు డల్లే. పోయినసారి ఇట్లాంటప్పుడు కూడా అన్ సీజన్లో కూడా 30, 40, 50 అమ్ముతాయి. ఈసారి 10 నుంచి కొద్ది రోజులు అమ్మినాయి 10 నుంచి 20 లోపల. ఇప్పుడైతే 7, 8 రూపాయలు 15 లోపల. సాధారణంగా సీజన్లో అంటే ఫిబ్రవరి, మే నెలల్లో కిలోకు 100 నుంచి 120 వరకు ధర పలికినా అన్సీజన్లో 30 నుంచి 40 రూపాయల మధ్య ఉంటుండేది. అయితే ఈసారి మార్కెట్ ధరలు దారుణంగా పడిపోయాయంటూ రైతులు వాపోతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రాపూరు, పొదలకూరు, గూడూరు, వెంకటగిరి, సైదాపురం, బాలాయపల్లి తదితర మండలాలలో సుమారు 50,000 ఎకరాల్లో నిమ్మ తోటలు సాగులో ఉన్నాయి. గూడూరు, పొదలకూరులో రాష్ట్రస్థాయి నిమ్మ మార్కెట్ ఉంది. ఇక్కడి నుంచి ఢిల్లీ, బెంగళూరు, మద్రాసు, ముంబై, హైదరాబాద్ రాష్ట్రాలకు నిమ్మకాయలను వ్యాపారులు తరలిస్తారు. ఈసారి ధరల్లేక కాయలు కోసి తోటల్లోనే వదిలేస్తున్నామంటూ రైతులు వాపోతున్నారు. నిమ్మ రైతుల పరిస్థితి ఒక మే నెల నుంచి ఇప్పటికే కనీసం గిట్టుబాటు లేక, మందులు కొట్టుకోలేక, గడ్డి మందులు, తర్వాత కోత కూలీలు ఇవన్నీ లెక్కలేసి కేజీ 7 రూపాయల నుంచి 10, 12, 15 అమ్ముతుండే. ఆ రేట్ల ప్రకారం గిట్టుబాటు లేక అల్లాడుతున్నాం సార్. దారుణంగా నష్టం ఒక 2 సంవత్సరాల నుంచి. వర్షాల వల్ల కొంచెం ఇది వాతావరణం బాగాలేక ఈ పంటలు కూడా సరిగా రాలేదు. చెట్లు కేజీ వచ్చి 8 రూపాయలు 15 దాకా. కూలీలు కూడా రావు సార్. కాబట్టి వేయడమే చెట్ల కింద కూడా వదిలేస్తున్నాం. కాబట్టి మళ్ళీ పుయ్యి అని అన్ని కోసేస్తున్నారు. కేజీ 8 నుంచి 12, 15 దాకా అమ్ముతుంది. కాయ ఎక్కువ ఉంది. అక్కడ రాష్ట్రాలలో మంచు కురుస్తుండే, సేల్స్ లేదు. 30, 40 అమ్మితే కేజీ 30, 40 అమ్మితే గిట్టుబాటు అవుద్ది. 5 రూపాయలు, 6 రూపాయలు జరుగుతుంది మార్కెట్. ఇప్పుడు చాలా నష్టపోతున్నాము. కనీసం కూలీలు కూడా మాకు చేతికి వచ్చే వాటం లేదు. ప్రభుత్వము ఏదన్నా ఈ రైతులను ఆదుకొని గిట్టుబాటు ధర కల్పించి ఒక సబ్సిడీ ప్రకారంగా రైతు కల్పిస్తే కనుక బాగుంటుందని మా ఆశ. నిమ్మ విస్తీర్ణం పెరగడంతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రస్తుతం గిరాకీ తగ్గడంతోనే స్థానికంగా మార్కెట్లో ధరలు తగ్గాయంటూ వ్యాపారులు చెబుతున్నారు. ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి మార్కెట్ డౌన్లోనే ఉంది. ఎందుకంటే సౌత్ అనుకోండి, అక్కడ లోకల్ కాయలు వచ్చేస్తున్నాయి. ఈ దుండిగల్లని అక్కడ ఆ నుంచి ఇంచుమించు ఒక 50,000 చెట్లు రైతులు అక్కడ లోకల్ చెట్లు వేసారు. దానివల్ల ఇక్కడి నుంచి గూడూరు నుంచి సౌత్కు పోయే పరిస్థితి లేదు. ఇంతకుముందు వచ్చేసి ఢిల్లీకి, లక్నో కానీ, గోరఖ్పూర్ పోతుండేది. అక్కడ లోకల్ చెట్లు కూడా వచ్చేసినాయి. గుజరాత్ వచ్చేసి ఉన్నాయి, బీజాపూర్ వచ్చేసి ఉన్నాయి. బయట కాయలు ఎక్కువ విపరీతం రావడం వల్ల ఇక్కడ గూడూరు లోకల్ కాయలు డిమాండ్ తగ్గిపోయింది. పచ్చి సరుకు మన చేతుల్లో లేదు సార్. ఏదైనా లిమిట్గా వస్తే ఏదైనా కొంటారు. విపరీతంగా ఎక్కువ వచ్చినప్పుడు పచ్చి సరుకు ఏం చేయలేరు కదా. ఆగస్టు, సెప్టెంబర్ బాగానే ఉంటుంది. తర్వాత ఇప్పుడు చలి టైంలో ఏంటంటే నార్త్ ఇండియా ఎవరు అడగరు. జనవరి దాకా పెద్ద డిమాండ్ ఉండదు. నిమ్మకు ధరలు ఉన్న సమయంలో దిగుబడి లేక, దిగుబడులు వచ్చే సమయానికి మార్కెట్ లేక రైతులు ఏటా నష్టపోతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఉప ఉత్పత్తుల తయారీలకు పంటను తరలించే విధంగా సరైన ఏర్పాట్లు చేయాలంటూ రైతులు అంటున్నారు.